గారిని సపోర్ట్ చేస్తారు. తిరునారి శేషి గారు, బీజేపీ రాజకీయాలు ప్రత్యక్షంగా చాలా తక్కువ మందికి అర్థమవుతాయి. అమిత్ షా గారు కలిసిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడాన్ని మనం రాజకీయ కోణంలో ఎట్లా పరిశీలించాలి? అడిగారు. సౌత్ ఇండియాలో ఈ బీజేపీకి చాలా పెద్ద బ్యారియర్స్ ఉన్నాయి. ఆ బ్యారియర్స్ ని అధిగమించేటటువంటి క్రమంలో వాళ్ళు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. మీరు చూడండి, తమిళనాడులో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు. అన్నమలై రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చాలా పీక్ దాకా వెళ్ళింది. వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోవటం వల్ల అటు అసెంబ్లీలో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. కానీ మీకు కేరళకి వెళ్ళేసరికి వాళ్ళు 0 స్థాయి నుండి వాళ్ళు ఒక్క లోక్సభ కన్నా వచ్చారంటే బికాస్ ఆఫ్ సురేష్ గోపికి ఉన్నటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా గ్లామర్ తోటి వాళ్ళు అక్కడ రాగలిగారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి వాళ్ళు ఈ సౌత్ లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీని అమలు చేస్తున్న క్రమంలో మీకు తెలుగు స్టేట్స్ లలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి వాళ్ళకి సక్సెస్ఫుల్ అయింది. అది కూటమి, కోయిలేషన్ గవర్నమెంట్స్ లేకపోతే అంతా వాళ్ళు కలిసి ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకురాగలిగారు. మీకు తెలంగాణకు వచ్చేసరికి కూడా ఇట్లాంటి అంశాన్ని తీసుకునేటటువంటి క్రమంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని గతంలో కలిసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. బట్ జస్ట్ అది ఒక కట్టసీ మీటింగ్ గానే మనం చూసాం తప్ప దాని తర్వాత అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే బీజేపీ నుండి కానీ అమిత్ షా నుండి కానీ వచ్చినటువంటి ప్రకటన ఏది మనం చూడలేదు. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక అత్యంత కీలకంగా మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక మంది సినిమా హీరోలు వాళ్ళు దాతృత్వంగా వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ తోటి అనేక సందర్భాల్లో విపత్తులు వచ్చినప్పుడు లేకపోతే ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి వ్యక్తులుగా. మీరు సోను సూద్ కావచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఉన్నటువంటి ఒక మంచి పేరు ఏంటంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఒక పెద్ద సమస్య వస్తే అత్యంత తొందరగా క్విక్ గా రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి పేరుంది. పెద్ద ఎత్తున దాతృత్వ సేవలు చేసేటటువంటి, పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ వ్యక్తిగా కాకుండా ఒక సంస్థ, మీరు ఇప్పుడు అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమిళనాడులో వి ద లీడర్స్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. అంటే పొలిటికల్ ఎంట్రీకి ఒక స్టెప్పింగ్ స్టోన్ గా, పొలిటికల్ ఎంట్రీకి ఒక మొదటి స్టెప్ గా వాళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థలని లేకపోతే ఇలాంటి కార్యక్రమాలని వాడుకుంటున్నారా అనేటటువంటి అభిప్రాయం గత ఎక్స్పీరియన్స్ చూస్తే మనకు కలుగుతుంది. కాబట్టి బట్ ఎన్టీఆర్ కూడా ఆ క్రమంలో వచ్చే క్రమంలోనే ఈ మా ఊరు మావాడ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇట్స్ అన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఒక 100 కోట్ల రూపాయలు బట్టి కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలి, లేకపోతే వెనకబడిన ప్రాంతాల్లో వెనకబడినటువంటి వర్గాలకి సాయం చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్. బట్ మంచిది, గతంలో కూడా చేశారు, వ్యక్తులుగా చేశారు, ఇప్పుడు సంస్థగా చేస్తారు. దీని తర్వాత ఏంటి డెస్టినీ అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే అది తెలుగుదేశంలోనే ఉంటారా లేకపోతే కొత్తగా పార్టీ పెడతారా? ఒకవేళ పెడితే ఏ పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ పార్టీ పైన ప్రభావం పడుతుంది అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఇక్కడ గతంలో ఎన్టీఆర్ ఆహాభావాలు కానీ, ఎన్టీఆర్ పొలిటికల్ స్పీచెస్ కానీ మనం చూస్తే తనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, ముమ్మూర్తుల ఎన్టీఆర్ గారు ఉన్నట్టే ఉంటారు. మీరు చూడండి, ఇటీవల మంగళగిరిలో తెలుగు నాడు మనకు మహానాడు జరిగింది కదా. మహానాడులో ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు దేవాంశిని ఎన్టీఆర్ రూపంలో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేశారు. మీరు చూసే ఉంటారు శ్రీశైలం గారు. అంటే ఇవాళకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఒక ఐకానిక్ అన్నట్టు, ఒక రూపము ఎన్టీఆర్, ఒక స్టామినా, ఒక వైబ్రెంట్ అన్నట్టు. కాబట్టి ముమ్మూర్తుల ఎన్టీఆర్ లెక్క జూనియర్ ఎన్టీఆర్ గా ఉంటారు. కాబట్టి అది మేజర్ అసెట్, అది చాలా చాలా అడ్వాంటేజ్, ఆయనకు మాత్రమే దక్కినటువంటి ఒక అడ్వాంటేజ్. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, తన డెలివరీ ఆఫ్ డైలాగ్ కానీ, తన డెలివరీ ఆఫ్ స్పీచ్ కానీ బాగా ఎమోషనల్ ఉంటుంది, వెరీ అట్రాక్టివ్ కనెక్టివిటీగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ప్రసంగాలు చేయగలిగినటువంటి దిట్ట. కాబట్టి విజయ్ ఎట్లా అక్కడ ప్రజలను ఆకర్షించేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చి సక్సెస్ అయ్యారో, ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి అడ్వాంటేజ్ ఎన్టీఆర్ కు ఉంటుంది అనేటటువంటిది ఒక అంశం. ఇక రెండోది ఏంటి అంటే, ఎన్టీఆర్ ఆ చరిష్మా,
ఆ వ్యాక్యూమ్ అనేది ఖచ్చితంగా కొత్తగా వచ్చినటువంటి విజయ్కి ఎలా వచ్చిందో ఆ ఫోకస్ ఎన్టీఆర్ కూడా వస్తుందనేది ఒక అభిప్రాయం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది తెలుగుదేశం ప్రయోజనాలకు, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు ఎంతో కొంత దెబ్బతీసేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎన్టీఆర్ ఏ ప్రకటన చేస్తారనే దాకా ఇలాంటి ఊహాగానాలు, ఇలాంటి చర్చలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. మీరు కంపారిజన్స్ ఎలా వస్తాయి? లోకేష్, ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక కంపారిజన్ వచ్చినప్పుడు హూ ఇస్ ద బెస్ట్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజల్లో తీసుకునేటటువంటి ఆ సమయానికి ఉన్నటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఎన్టీఆర్ కు ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం అయితే గతంలో ఉంది, ఇప్పుడు కూడా అదే అభిప్రాయాలు కలుగుతున్నాయి. కాబట్టి చూడాలి. బట్ టూ ఎర్లీ టు స్పీక్. బట్ ఈ ప్రయాణం ఎటువైపు? ఈ ప్రయాణం స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాలతోటే ఆగిపోతుందా? బట్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ది పాలిటిక్స్ అనేది వస్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం వైఫల్యం పాయింట్ 1, రజనీకాంత్ పార్టీ పెట్టాలనేటటువంటి ప్రయోగం విఫలం, మూడోది విజయ్ పార్టీ పెట్టి సక్సెస్. ఈ క్రమాన్ని గనక మనం బేరుజు వేసుకుంటే రజనీకాంత్ తర్వాత సినిమా రంగం నుంచి పార్టీ పెట్టి సక్సెస్ అవుతారనే నమ్మకాన్ని కోల్పోయిన సందర్భంలో విజయ్ ఒక నమ్మకాన్ని కలిగించారు. మళ్ళా ఎప్పుడు జయలలిత ఎరాని, ఎన్టీఆర్ ఎరాని, ఎంజీఆర్ ఎరాని గుర్తు చేసిండు ఎవరు? టీవీకే విజయ్. బట్ అన్ఎక్స్పెక్టెడ్, మీకు హోప్స్ లేకుండా వచ్చి అధికారంలోకి వచ్చేసాడు. అది దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద పాలిటిక్స్. హోప్స్ లేకుండా వచ్చి అధికారాన్ని తీసుకునేసరికి ఇప్పుడు ఇంకొక వైపుకి సినిమా రంగం ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుంది? రాజకీయాల్లో మనం కూడా ఒక ప్రభావితమైనటువంటి ఫ్యాక్టర్ గా ఉండొచ్చు, అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి అవకాశాలు ఇంకా ప్రజలు నమ్ముతున్నారు సినిమా హీరోలని, సినిమా రంగాన్ని అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించిన నేపథ్యంలో ఎన్టీఆర్ వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు తెలుగు రాష్ట్రాల్లో అది ఎటువైపుకి వెళ్తుంది? రెండోది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఒక 10 years తర్వాత ఒక అచీవ్మెంట్ కి వచ్చినప్పుడు కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక కీలక రాష్ట్రాల్లో డెప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగలిగారు. అది ఒక బిగ్ అచీవ్మెంటే కదా, సినిమా రంగం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. కాబట్టి ఈ క్రమంలో ఎన్టీఆర్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. కుటుంబ నేపథ్యం, ఆహార్యము, తర్వాత వాక్చాతుర్యము, వ్యూహము, పొలిటికల్ కన్సర్న్, ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు పబ్లిక్ రిసీవ్ చేసుకోరు అనే శేషు గారు, ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్